దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుడి. ఈ మాటల యొక్క లోతైన సత్యం మీకు అర్థమైతే బాగుండుంటుంది అనిపిస్తుంది నాకు. నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని ఆయన సువార్త ప్రారంభించగానే దేవుని రాజ్యం గురించి ప్రారంభిస్తూ మంచి మాట అన్నాడండి ఆయన. మన ప్రభు అన్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము సమీపిస్తుంది, అంతటా అందరూ మారు మనసు పొందండి. ఇఫ్ యూ వాంట్ టు బి ద పార్టేకర్ ఆఫ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద పవర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద గ్రేట్నెస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యంలో ఉన్న శక్తిని నా టైం వచ్చినప్పుడు వివరిస్తానులే, కానీ చాలా పెద్ద సబ్జెక్ట్ మేము ముందు ఉంచబోతున్నాను ముందున్న రోజుల్లో. దేవుని రాజ్యము బలముగా దిగివచ్చుట చూచు వరకు మీలో కొంతమంది మరణించరు అన్నాడు ప్రభు. పిల్లలు అది ఎప్పుడు నెరవేరిందో తెలుసా? మాటలు చెప్తుంటే కూడా నాకు వణుకొస్తుంది. పెంతుకొస్తే పండుగ దినాన్న మేడ గది మీద 120 మంది ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యము బలముగా దిగి వచ్చింది. ఓ, ఈ సత్యం మీకు రానున్న దినాల్లో చెప్పాలని నా మనసు చాలా ఆరాటపడుతుంది. బట్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైం. గత కొన్ని దినాలుగా కింగ్డమ్ గురించి ఎందుకో దేవుడు నన్ను చాలా ప్రేరేపిస్తూ లోతుకు తీసుకెళ్తూ ఉన్నాడు అనిపిస్తుంది నాకు. రాజ్యం రాజ్యం రాజ్యం, దేవుని రాజ్యం. సరే, ఆ చెప్పబోయే సంగతులకు ముందుగా ఒక మాట చెప్తున్నాను. ఆమేన్. మీరు చాలా శ్రేష్టమైన సంగతులు రానున్న దినంలో వినబోతున్నారు. కానీ అవి వినేవారుగా మాత్రమే కాకుండా ఆ శక్తిని మీరు ఆశ్రయించేవారుగా ఉండాలి అంటే, మనము ఆశ్రయించేవారుగా ఉండాలి అంటే మనకు కావలసిన ద ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటని ప్రభు చెప్పాడంటే, దేవుని రాజ్యం సమీపిస్తుంది కనుక అందరూ అంతటను మారు మనస్సు పొందండి. ప్రియులారా, ఈరోజు నాకు కొంచెం లోతుగా అర్థమైంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. వెంటనే అన్న మాట, నీ రాజ్యము వచ్చును గాక. ఈరోజు నాకు కొంచెం లోతుగా అర్థమైంది ఆ మాట. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎంతమంది మాట అర్థం చేసుకోగలరు తెలియదు, కానీ హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంతమంది ఇక్కడ ఉన్నారు లేదని తెలియదు, కానీ ద హోల్ కౌన్సిల్, దేవుని యొక్క ప్రణాళిక అంతయు కూడా దేవుని రాజ్యం. సరే, ఇప్పుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడడానికి కాదు నేను టైం తీసుకోవాలనుకుంది, కొంత టైం. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ పార్టేకర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో, పిల్లలు ఈ మాట గుర్తుపెట్టుకోండి, పరలోకంలో కాదు. ఆమేన్. పరలోకం ఒకప్పుడు మనం చూడబోయేది, దేవుని రాజ్యాన్ని ఆల్రెడీ మనము అనుభవిస్తున్నది, అది మనలోనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యపు యొక్క శక్తిని, ద పవర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే, నేను రాజ్యాన్ని పూర్తిగా వివరిస్తే అప్పుడు ఈ మాటకి మీకు విలువ తెలిసేది, ఇంట్రెస్టింగ్గా వినగలడానికి అవకాశం దొరికేది. బట్ అది ఒక వారంలో చెప్పేది కాదు. ఇట్ విల్ బి ద సిరీస్. అది ఒక సిరీస్లో ఉండబోతుంది. బట్ ఈ ఒక్క మాటకు అర్థం చేసుకోండి, ఈ సమయానికి దేవుని రాజ్యపు యొక్క సంపూర్ణమైన శక్తిని, నీతి సమాధానం ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం బలముగా శక్తివంతముగా దిగి వచ్చుట చూచు వరకు మీలో కొందరు మరణించరు అన్నాడు. ఈ మాటల యొక్క తాత్పర్యాన్ని మీరు కొద్ది లోతుగా తొంగి చూస్తే, ఆమేన్, పరిశుద్ధాత్మ యొక్క బలమైన శక్తితో ప్రభావంతో కూడిన ఒక రాజ్యాన్ని దేవుడి భూమి మీద ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. అది ఆల్రెడీ ప్రారంభమైంది.
ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పార్టేకర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నేను మరలా తెలుగులో చెప్తాను ఈ మాట, ఆ దేవుని యొక్క రాజ్యపు శక్తిని గురించి వినడము కాదు. అమ్మ వింటున్నారా? ప్లీజ్ 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 వినండి. దేవుని యొక్క రాజ్యపు శక్తిని గురించి వినడము కాదు, ఆ శక్తిని మీరు అనుభవించగలగాలి. మొన్న చెప్పాను, మీకు గుర్తుంది లేదు, దైవజనులు ప్రిన్స్ శామ్యూల్ అంకుల్ ఒక మాట చెప్పారు. అమ్మ ఇక్కడే ఉన్నారా? ఏమన్నా కొద్ది మొత్తగా ఉంది లేదు కదా. నీటిలో బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి అంటే, ఆమె నేను చూపిస్తే మీకు అర్థమయ్యేదేమో కానీ సౌండ్ ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పుడు ఆ డోర్ తీసి నేను బయట నిలబడ్డాను అనుకోండి, పోనీ ఎవరో వచ్చారు, ఆ బయట నిలబడ్డారు, వాళ్ళు ఇలా లోపల చూస్తున్నారు, అబ్బా పాటలు పాడుతున్నారే, ఎవరో వాక్యం చెబుతూ ఉన్నారు, చాలామంది కూర్చున్నారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, లోపల సిలువ వేసారు, డెకరేషన్ బాగుంది, భలే ఉంది లోపల, ఓహో ఇదేనేమో మందిరం అంటే, చర్చి ఇలాగే ఉంటుంది కావాలి అని బయట నుంచి చూడడం. ఆమేన్. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక భయంకరమైన సత్యాన్ని చెప్తున్నాను. అనేక సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నవారు సైతం ఈరోజు అదే అనుభవంలో ఉండిపోయారు అన్నది మన గ్రహింపుకు ఊహకు అందని ఒక నగ్న సత్యం. అది రానున్న దినాల్లో ఈ తాత్పర్యం మీకు అర్థం కాబోతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని నోటి బోరుగా వాడుకొని తన రాజ్యపు ఉద్దేశం అంతటిని మీకు బయలుపరచునుగాక. కాబట్టి ఆ బయట నిలబడి ఎంతవరకు చూసినా అంతవరకు బాగుంది, అంతా కనబడుతుంది, పాటలు వినబడతాయి, మ్యూజిక్ వినబడుతుంది, బ్రదర్ కనిపిస్తారు, సిస్టర్ కనిపిస్తారు, యవనస్తులు కనిపిస్తారు, పిల్లలు కనిపిస్తారు. ఆమేన్. కరుణమ్మా నన్ను గౌరవించు. హల్లెలూయా. ఆ బయట నిలబడి ఉండిపోయేది వేరు. ఆమేన్. ఒకవేళ ఎవరిని అడిగారు అనుకో, వాళ్ళు ఎందుకు అలా గెంతుతున్నారు, వాళ్ళు ఎందుకు రిషకరాలు అవరాబ్ అందరు భాషలు మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ దేవుని శక్తితో ఇలా ఊపి కన్నీళ్ళు కారుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఒరే నాయనా, బయట నుంచి చూసినంతకాలం అలాగే ఉంటుందిరా, లోపలికి వస్తే ఆ శక్తిని నువ్వు అనుభవిస్తావు, ఆ ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తావు, ఆ సన్నిధి నువ్వు అనుభవిస్తావు. బీ పార్టేకర్. బయట నిలబడ్డం కాదురా, లోపలికి రా. నేను అదే చెప్తున్నాను ప్రియులారా. ఈరోజు అనేక సంవత్సరాలు అదేదో ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పినట్లుగా అనేక సంవత్సరాల ఆత్మీయ అనుభవం లేక క్రైస్తవ అనుభవం ఉన్నప్పటికీ కూడా మెనీ పీపుల్ స్టిల్ దే ఆర్ అన్ అవుట్ సైడ్. దే ఆర్ అవుట్ సైడ్. చాలామంది బయట ఉన్నారు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. దేవుని మన మహిమ కలుగును గాక. ప్లీజ్ నా టాపిక్ని అర్థం చేసుకోండి. ఆమేన్, ఆమేన్. ఇది తలుపు కాబట్టి బయట ఉన్నవారు లోపలికి రావాలంటే తలుపు తీసుకొని వచ్చేయడానికి కుదురుద్దండి. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని రాజ్యాన్ని బలముతోనూ శక్తితోనూ నువ్వు అనుభవించాలంటే అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో నీకు తెలియాలి. ఆ తర్వాత దేవుని రాజ్యమును గురించిన ఆకలి, ఆశ, ఆలోచన నీ మనసును పిండేస్తూ దేవుని సందులో నువ్వు దాని కొరకు కనిపెట్టగలగాలి. ఎప్పుడు ఆ టైం వస్తుందో, వినండమ్మా వినండి, అర్థమయ్యేంతలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు ఆ టైం వస్తుందో దేవుడు నీలో ఒక కార్యాన్ని జరిగిస్తాడు. ఏంటి ఆ కార్యం అంటే తన బలమైన పరిశుద్ధాత్మను నీ మీద శక్తివంతంగా తీసుకొని వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రాజ్యపు గొప్పతనాన్ని, బలాన్ని, దాని యొక్క ఆ మాధుర్యం అంతటిని కూడా నీవు అనుభవించేలాగా ఆయన చేయగలుగుతాడు. But people of God, before you enter into the kingdom of God, before we receive the kingdom of God, before we experience the kingdom of God, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించక ముందు, దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించక ముందు, దేవుని రాజ్యాన్ని పొందుకోక ముందు ప్రతి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడా. కరెక్ట్ వర్డ్స్. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించక ముందు, దేవుని రాజ్యాన్ని అనుభవించక ముందు, దేవుని రాజ్యాన్ని పొందుకోక ముందు, పొందుకోవడం ఏంది పాస్టర్ గారు చెప్తా టైం వచ్చినప్పుడు వివరంగా. బిఫోర్ దట్ గ్రేట్ డే, ఆ గొప్ప కార్యం మీలో నాలో జరగకముందు దైవజనం అమ్మని ఒకటి జరగాలని ప్రభువు చెప్తున్నాడు. దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మారు మనస్సు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఎందుకు చెప్తున్నానో తెలుసా?
మారు మనసు యొక్క ప్రాధాన్యత మీకు అర్థం అవ్వాలి. సో మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తుందని ప్రభువు చెప్పినప్పుడు మారు మనసు పొందకపోతే మాట్లాడండి. మారు మనసు పొందకపోతే you cannot enter into the kingdom of God. You cannot experience the kingdom of God. You cannot receive the kingdom of God. దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు, దేవుని రాజ్యాన్ని నువ్వు అనుభవించలేవు, దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు. ఇవి నీలో జరగాలి అంటే నీకు నాకు మనందరికీ మొదటిగా కావాల్సింది ఏంటో తెలుసా? మారు మనసు కావాలి. ఏంటి పాస్టర్ గారు, ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని అనుభవాల తర్వాత మీరు మమ్మల్ని ఏం అడగమంటున్నారు? మారు మనసు కోసమా? ప్రభువు నమ్ముకున్నప్పుడు కదా సంగతి ఇదే? కాదు. మీకు స్టోరీ చెప్పాను, గుర్తుందా? నేను భాషలో మాట్లాడగలను, ఓకే ప్రైజ్ లార్డ్. నువ్వు మారు మనసు పొందేవా? నేను వాక్యం చెప్పగలను, నేను వాక్యం చెప్తుంటే చాలామంది కన్నీళ్ళు కారుస్తారు, అవునా? ప్రైజ్ లార్డ్. మారు మనసు పొందేవా? నేను మా చర్చిలో డేకన్ని బిషప్ లాంటి పెద్దోడిని, నేను మా పాస్టర్ గారి తర్వాత నేనే, అవునా? ఓకే ప్రైజ్ లార్డ్. మారు మనసు పొందేవా? నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలిపోతున్నాయి, అవునా? ప్రైజ్ లార్డ్. ఓకే, మారు మనసు పొందేవా? మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఈ మాట. హల్లెలూయా. సరే, ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద, ఎందుకు ఇంత విలువైన మాటని అంత తేలిగ్గా వింటున్నారు నాకు అర్థం కావట్లా. అచ్చేమ్మ, అమ్మ నేనేం మాట్లాడుతున్నాను వినండి అమ్మ. నేను మాట్లాడుతున్నాను కానీ లోపల ఒక విధంగా ఏడుస్తున్నాను. ప్రభువా, ఈ సంగతులు వారికి అర్థం అవునట్లు సహాయం చేయండి. శిష్యులు వచ్చి యేసు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభుని అడిగారు వాళ్ళు, ప్రభు నువ్వెందుకు ఉపమాన రీతిగా చెప్తున్నావు అంటే, రాజ్యపు సంగతులు మీకు అనుగ్రహించబడింది కానీ వారికి అనుగ్రహించబడలేదు, అందుకనే వారికి ఉపమాన రీతిగా చెప్తున్నాను. వింటున్నారు కానీ దేవుని వాక్యం వారిలోకి ప్రవేశించకుండా వారి హృదయాలు కొవ్విపోయాయి. అవునా? మరి అలాంటప్పుడు ఇంక నువ్వు చెప్పడం ఎందుకు? ఆపేయొచ్చుగా. నాకు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడాలని ఉంది. ప్రజలకు అర్థం అవ్వట్లేదు కదా, మానేయొచ్చు కదా. నాకు ఏ విచిత్రం అనిపించిందంటే, వాళ్ళకి అర్థం కావట్లేదని తెలిసిన ఉపమాన రీతిగా వాళ్ళకి తెలియపరిచే ప్రయత్నం ఆయన చేస్తున్నాను. సో మీకు అర్థం కాకపోయినా అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ దేవుని యొక్క రాజ్యం, పరలోకం పక్కన పెట్టండి, దేవుని రాజ్యపు శక్తిని మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. దేవుని మన మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. మై డియర్ చర్చ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హెవెన్. నేను పరలోకం గురించి మాట్లాడట్లేదు, ఎప్పుడో మనం పొందబోయే స్వాస్థ్యం గురించి మాట్లాడట్లేదు, 1000 ఏళ్ళ పరిపాలన గురించి నేను మాట్లాడటం లేదు. 2000 సంవత్సరాల క్రితము ప్రారంభమై విత్తబడిన చెట్టు ఎలాగూ విస్తరించి పెద్దదవుతుంటుందో అలాగ నానాటికి విస్తరిస్తున్న దేవుని రాజ్యాన్ని మీరు కన్నులారా చూసి ఆ రాజ్యపు ఫలాన్ని మీరు అనుభవించాలని, మీరు తినాలని నేను దైవజనుడిగా కోరుకుంటున్నాను. I don't know how many are understanding this. దేవుని రాజ్యం ఎలా ఉందట? పొలములు వేయబడిన ఒక విత్తనమును పోలి ఉంది. అది పెరిగి పెద్దదై మహా వృక్షమైందంట. ప్రియులారా, నేటి దినాలలో 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు ద్వారా నాటబడిన ఆ విత్తనము ఫలిస్తూ 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 దేశాలకి వ్యాపిస్తూ ఈరోజు ఒక బలమైన వృక్షముగా మారిపోయింది. దాని పేరే దేవుని రాజ్యము. ఒక రోజు రాబోతుంది, ప్రతి దేశము కూడా ఆ వృక్షపు నీడలోనికి రాబోతుంది. రీఖాలామా శీబాలందరా, ఒక రోజు రాబోతుంది, ప్రతి దేశంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆ వృక్షపు ఫలమును అనుభవించబోతున్నారు. ఆ వృక్షము పేరే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం.
బట్ ఇఫ్ యు వాంట్ టు బి ద పార్టేకర్ ఆఫ్ దట్ కింగ్డమ్, నీవు ఆ యొక్క రాజ్యములో పాలిభాగస్తుడిగా అవ్వాలని కోరుకుంటే గనుక, నేను చెప్తున్న మాట కాదమ్మా, ప్రభువు చెబుతున్న మాట, మారు మనస్సు పొందండి. ఆమేన్. హల్లెలూయా. Maybe the first message of Jesus Christ was, Kingdom of God is at hand. దేవుని రాజ్యము సమీపంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సమీపంగా ఉంది. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఒక రోజు రాబోతుంది, ఆ కొండ మీద కానీ యెరూషలేము కానీ మీ దేవునిని ఆరాధించరు. ఆ రోజు అయిపోయాయి, ఆ రాజ్యపు నియమాలు అయిపోయాయి. ఇదిగో ఇప్పుడు దేవుని రాజ్యము మనుష్యుల హృదయములలో స్థాపించబడబోతుందమ్మా. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించే దినములు రాబోతున్నాయి. అవి ఇప్పుడే వచ్చి ఉన్నాయి అన్నాడే, అవే రాజ్యపు దినములు, అవే రాజ్యపు దినములు. అందుకే గత 2 వారాలుగా రాజ్యపు భాష, రాజ్యపు భాషలు, రాజ్యపు నియమాల గురించి ఎందుకు మాట్లాడడం మొదలు పెట్టానంటే, ఇంకో టాపిక్ దొరక్క కాదు, మీరందరూ దేవుని రాజ్యములో పాలిభాగస్తులు అవ్వాలని, అనుభవించాలని, పొందాలని, ఆ మహావృక్షపు నీడలో దాని ఫలమును మీరు భుజించాలని దేవుని దాసునిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఎంతవరకు అర్థమైంది తల్లి? ఎంతమందికి అర్థమైంది? సో ఇఫ్ యూ ఆ రాజ్యములో, ఆ శక్తిలో, ఆ ప్రభావంలో మనము పాలిభాగస్తులము కావాలి అంటే గనుక గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మారు మనస్సు. ఇక్కడ 10,000 మంది ఉన్న ఇలాగే అడగాలని ఉంది నాకు, మీలో ఎంతమంది మారు మనసు పొందారు అని. మనం కొంచెం మంది ఉన్నాము, బట్ ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా అడగాలని ఉంది, మనము మారు మనసు పొందామా? ఎప్పుడు దేవుని రాజ్యాన్ని మనం అనుభవిస్తాము అంటే మనం మారు మనసు పొందినప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనస్సును గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే దానికి ఏమని పేరు పెట్టానంటే, ఊరకనే పెట్టలేదు, కింగ్డమ్స్ మైండ్, రాజ్య సంబంధమైన మనసు. చెప్పండి, ఎంతమందికి కావాలి? నేను అడగడం, మీ చెయ్యెత్తడం ఇట్లా కాదు, ప్రభు చూస్తున్నాడని అడుగుతున్నా. అచ్చేం అర్థమైందమ్మా? చెయ్యెత్తారు. ఆమేన్. ప్రభుని అడుగుదాం ప్రియులారా, ప్రభా రాజ్య సంబంధమైన మనస్సు నాకు కావాలి. ఆమేన్. సో ఎన్ని మనసుల గురించి మాట్లాడుకున్నాం? 4 మనసులు. మొట్టమొదటిది, అయ్యో అప్పుడే ప్రార్థించే మనసా? ఫస్ట్ది అదే మాట్లాడుకున్నామా? కాదు, స్థిరమైన మనస్సు. ఆమేన్. స్థిరమైన మనస్సు. పోలే, ప్రార్థించే మనసు, దీన మనసు, ఫస్ట్ నోట్లో రావట్లేదు బయటకు, నోట్లో. మారు మనసు యొక్క పర్యాయ పదాలు ఇవన్నీ. అందుకే నేను మారు మనసు అని వదిలేసా. అట్లయితే మారు మనసు అని వదిలేస్తే బాగుందిగా, అయిపోయిందిగా మెసేజ్. పాస్టర్ గారికి సీరియల్లా చెప్పడం అలవాటు అయిపోయింది అనుకుంటారా? నో 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 నో. నేను గుర్తున్నది చెప్తాను, కరెక్ట్గా చెప్పండి. సమ్మతి గల మనసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిది స్థిరమైన మనసు, రెండవది ప్రార్థించే మనసు, మూడవది దీన మనస్సు, నాలుగవది సమ్మతి కలిగిన మనస్సు. ఆమేన్. పాట కూడా పాడేం కదర్రా, సమ్మతి కలిగిన మనస్సుతో
నిమ్మళముగా నేను బ్రతుకుటకు సమృద్ధి అయినా కృపతో నింపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నడుపుము. సాత్వికుడా దీనులను కరుణించు నా యేసయ్యా. ఆమేన్. అవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి వదిలేసాను, కానీ లేకపోతే చాలా వివరంగా మాట్లాడుకోవాలండి మనం. స్థిరమైన మనస్సు ఎవరు అడిగారు ఈ ప్రార్థన? దావీదు అడిగాడు. రెండవది దీన మనస్సు. రెండవది ప్రార్థించే మనస్సు. మూడవది దీన మనస్సు. నాలుగవది సమ్మతి కలిగిన మనస్సు. అయ్యా, పగలు నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండముతో సితారతో నేను నిన్ను స్తుతిస్తాను. ఇంకను నీ యథార్థతను విడువకుందువా? దేవుని దూషించి చచ్చిపోరా నాయనా. ఆయన నన్ను చంపినను, ఒరిజినల్గా ఉండాల్సిన మాట ఏంటి తెలుసా? ఆయన నన్ను వధించినను నేను ఆయన స్తుతించెదను. ఆ మనసుకే నేను పెట్టిన పేరు సమ్మతి కలిగిన మనస్సు. దేవా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ నిందైనా, ఏ అవమానమైనా, ఏ ప్రతికూలత అయినా నీవుంటే నాకు చాలు. నేను వాటిని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నాను. నేను నీవుంటే నాకు చాలు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపేద యేసయ్యా. మర్చిపోయాను. ఆదరించు వాడవు, ఆదుకును వాడవు. మీరు నా ఫోటోలే. ప్రైజ్లో బాగుంది పాట, వినండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, బతుకంతా హాయిగా గడిపేద యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దావీదా, నాయన ఒక్క మాట సెలవివ్వు. ఆ నీచుడు నేను తిడుతున్నాడు, అవమానపరిచాడు, శపిస్తున్నాడు. ఒక్క పేక తీసి వచ్చేస్తాను, నన్ను సెలవివ్వు, నువ్వు ఒక్క మాట నువ్వు అని. అంతే. ఏమను? మనకు అర్థమయ్యే భాషలో చెప్పను. నువ్వు అను. ఆడు రెండో ఊకలాడు ఉంటాడు అక్కడ. దావీదు ఎంత మెచ్యూర్డ్గా అంటాడంటే, నన్ను శపించుటకు యెహోవా అతనికి సెలవిచ్చాను, నీకేమి ఎల్లంపా. సమ్మతి కలిగిన మనస్సు. వాళ్ళు వీళ్ళు నా గురించి నీ గురించి భయంకరంగా మాట్లాడుతున్నారా? మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునిని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయని విశ్వసించి సమ్మతించే మనస్సు. పిల్లరా, నేను ఈజీగా చెప్పేస్తున్నాను, కానీ ఒక్కొక్కటి వివరించాలంటే చాలా టైం పట్టుద్ది. సమ్మతి కలిగిన మనసు అంటే సమ్మతి కలిగిన మనసు, గొట్టం మాత్రం అంటే గొట్టం మాత్రం అన్నట్టు ఉండిద్ది. కాదు నేను మాట్లాడేది. సమ్మతి కలిగిన మనస్సు అంటే అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో. ఆమేన్. దేవా, ఇలాగు జరుగుట నీ దృష్టికి అనుకూలమాయన, అట్లయితే నేను నిన్ను స్తుతిస్తాను. నా బిడ్డ నీ సన్నిధికి చేరుకోవడం నీ దృష్టికి అనుకూలమాయన, అట్లయితే నా దేవా నేను నిన్ను స్తుతిస్తాను. ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఏ పూట కడుపు నిండాలన్నా ఆ ధనవంతుడి ఇంటి దగ్గర కాపలా కాసుకోవాలి. ఎవరి మనిషి? సర్వోన్నతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కదా, సైన్యములకు అధిపతిగా యెహోవాను ఆశ్రయించిన వాడు కదా. ఆమేన్. మరొక అడుగు ముందుకేసి ఒక మంచి మాట చెప్పనా? ఆమేన్. అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములో ఇతడును పాలిభాగస్తుడు కదా. అట్టివాడు ఆ కిటికీ దగ్గర కూర్చొని ఆ ధనవంతుడు వేసే రొట్టె మొక్కల కొరకు ఎదురు చూస్తుంటే, కుక్కలు వచ్చి నాకుతుంటే, ఒంటి మీద సరిగా గుడ్డలు లేక కడుపుకి భోజనం లేకుండా ఆ పుళ్ళు ఎంత నొప్పి వస్తాయండి. నా చింతనలో నేను భరించాను కాబట్టి నాకు తెలుసు. చుట్టూ చీమ జరుగుతుంది, మధ్యలో కురుపు ఉంటుంది. అది ఎలా ఉంటుందండి? ఫీవర్ వచ్చేస్తుంది. నేను అనుకుంటాను, బైబిల్లో రికార్డ్ చేయబడలేదు కానీ లాజర్కి రోజు ఫీవర్ వచ్చేసిందేమో. యాంటీబయాటిక్ లేదు బ్రదర్, పారాసిటమాల్ లేదు బ్రదర్ ఆ రోజుల్లో.
ఆ చీంపిండి కట్లు కట్టే వైద్యం లేదు, మదర్ తెరిసాలంటూ లేరు. పోని ఎవ్రీ టైమ్ హీ వాజ్ దేర్ అట్ దట్ విండో, ఆ కిటికీ దగ్గరే ఉన్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, అతడు నిద్రించాడు. అయితే ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహామును అనుకోవడానికి వెళ్ళాడు. కానీ నేను చెప్పాలనుకుందో తెలుసా, హీ నెవర్ క్వశ్చన్ గాడ్. దేవునిని ఎప్పుడు నా బతుకెందుకు ఇలా వదిలేసావు, నా స్థితి ఎందుకు ఇలా వదిలేసావని దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించలేదు. లాజరుకి ఏముందంటే సమ్మతి కలిగిన మనస్సు ఉంది. అర్థమైన వారు దేవుణ్ణి ఆరాధించండి, అర్థమైన వారు దేవుణ్ణి ఆరాధించండి, అర్థమైన వారు దేవుణ్ణి ఆరాధించండి, అర్థమైన వారు చేతులెత్తి దేవుని కొందనాలు చెప్పండి. సమ్మతి కలిగిన మనసుతో దేవుని ఆరాధించండి. ఓహో కమాన్, సమ్మతి కలిగిన మనసుతో దేవుని ఆరాధించండి. రియాందరాలమా శిఖరాల బాబా, సమ్మతి కలిగిన మనసుతో ఏది ఏమైనా, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమి కలిగినా, ఏమి కోల్పోవలసి వచ్చినా, నిందైన, అవమానమైన, దుఃఖమైన, ఉపద్రవమైన, ఆకలి అయిన, ఆవేదన, అనారోగ్యమైన, ఏది ఏమైనా సమ్మతి కలిగిన మనసుతో నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా. ఈజీ కాదు, మాట్లాడేంత ఈజీ కాదు, వినే అంత ఈజీ కాదు. బట్ యూ వాంట్ టు బి ద పార్టేకర్ ఆఫ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో నువ్వు పాలి భాగస్తులు కావాలి అనుకుంటే నీకు సమ్మతి కలిగిన మనస్సు కావాలి. మారు మనసు అంటే మరొక నిర్వచనం సమ్మతి కలిగిన మనస్సు. మారు మనసు అంటే మరొక నిర్వచనం స్థిరమైన మనస్సు. మారు మనసు అంటే మరొక నిర్వచనం దీన మనసు. మారు మనసు అంటే మరొక నిర్వచనం ప్రార్థించే మనస్సు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో టైం అవుతుంది, మరొక సంగతి మీతో పంచుకుంటాను, త్వరగా ముగించుకుందాం. ఆమేన్. 5వది చెప్తున్నాను, జాలి కలిగిన మనస్సు. ఆమేన్, హల్లెలూయా. మీరు బైబిల్ తెరవద్దు, రెఫరెన్స్ కావాలంటే మీరు రాసుకోండి. కొన్ని చాలా రెఫరెన్సెస్ ఉంటాయి వీటికి. ఆమేన్. దీన మనసు అంటే స్థిరమైన మనస్సు అంటే తెలుసు మనకి 51వ కీర్తనలో ఆ మాట దావీదు రాశాడండి. రెండవది దీన మనసు. దీనికి మీరు రెఫరెన్స్ కావాలంటే చాలా ఉన్నాయి, 2 చెప్తాను. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఆమేన్. ఇట్స్ ఓకే, మీరు రాసుకోవాలని లేదు, రాసుకోవాలనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు తెరవాల్సిన అవసరం లేదు. 1 పేతురు 5:5, మత్తయి సువార్త 11:29లో ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిగా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రార్థించే మనస్సు గుర్తుందా? తప్పులేదు, గుర్తు లేకపోయినా. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం. 1 Corinthians 14:14. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దామా? సరే, ఇప్పుడు కూడా మనం రాసుకుందాం మనం. ఆమేన్, హల్లెలూయా. మనకి కావాల్సింది, నా వైపు చూడండి ముందు, జాలి గల మనస్సు, దయగలిగిన మనస్సు. ఆమేన్. ఏ కైండ్ హార్ట్, దయగలిగినటువంటి హృదయం. ప్రియులారా, అర్థం చేసుకోండి, ఇది అర్థం చెప్పేది కాదు, అనుభవించాల్సిందే. లోపల ఉన్న జ్ఞానంతో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే. దయగల హృదయం, దీన మనసు, దయగల మాటలు, సుందర వదనం, తేజోమయుని రాజసం. దీన మనసు, దయగల మాటలు, సుందర వదనం, తేజోమయుని రాజసం. అవునా? నిజమా? ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది బ్రదర్ లోకానికి? దీన మనసు, దయగల మాటలు, సుందర వదనం, తేజోమైన రాజసమను ప్రభు గురించి నువ్వు మాట్లాడుతున్న సంగతులు ఎట్లా తెలుస్తాయి? మనకు కలిగిన భాగ్యం ఏంటో తెలుసా? ఆయన ఏమిటో, ఆయన ఎవరో చూపించాల్సిన బాధ్యత మనదే. ఆయన మనకి ఎలాంటి కృపనిచ్చాడంటే, ఆయన ఏంటో మన ద్వారా ప్రత్యక్షపరుచుకునే కృపనిచ్చాడు మనకి.
That's why I'm telling, if you want to be, again I tell you, if you want to be the partaker of the kingdom of God, if you want to receive the kingdom of God, if you want to experience the kingdom of God, దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే, అనుభవించాలంటే, అందులో నీవు పాలుభాగస్తువు కావాలంటే, నీకు కావలసిన 5వ మనసు, అనగా మారు మనసుకి ఇంకో పేరు ఏంటి, 5వ ఇంకో పేరు ఏంటంటే జాలి కలిగిన మనస్సు లేక దయ కలిగిన మనస్సు. దేనా మన మహిమ కలుగును గాక. అందరూ చెప్తారా? హల్లెలూయా. చెప్పండి, ఏ మనస్సు? జాలి కలిగిన మనస్సు, దయగలిగిన మనసు. ఒక్క నిమిషం. ఒక మాట కోసం చూస్తాను. ఓకే, ఆమె ఒక వచనం చదవడానికి నేను ఆగాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. ఇక్కడ 3 ఉన్నాయి ప్రియులారా. ఒకటి దయగలిగిన మనస్సు, రెండవది కరుణా హృదయం, మూడవది క్షమాపణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్వరగా ముగించేసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. మొదటిది 3 మాటలు రాశాడు ఇందులో. ఒకటి అంటే నాకు అర్థమైనంత వరకు దయగలిగిన మనసు కనబడుతుంది. రెండోది కరుణా హృదయం, 2 ఒకటేలేండి, హృదయం మనసు 2. హల్లెలూయా. తర్వాత మాట ఒకరినొకరు క్షమించుకోండి. దేవుని మహిమ కలుగును గాక. గట్టి చేద్దామా? హల్లెలూయా. ఇలా చెప్తారా? నా వైపు చూడండి. మార్నింగ్ లెగ్గానే అలా చెప్తే ఉపయోగమా అని ఏం ఆలోచించొద్దు. డూ వాట్ ఐఎమ్ సేయింగ్. నేనేం చెప్తున్నాను అది చేసేయండి. నేను దేవుని దాసునిగా చెప్తున్నాను. మార్నింగ్ లెగ్గానే మీ హృదయం మీద ఇలా చేసుకొని ఒక మాట చెప్పుకోండి, ఐ యామ్ కైండ్ హార్టెడ్ అని చెప్పండి. ఓకే, తెలుగులో చెప్పిన, నేను దయగలిగిన హృదయం కలిగిన వాడిని అని చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఊరుకోని పాస్టర్ గారు నాకెక్కడ దయ, చెప్పండి విశ్వాసంతో. బ్లెస్ యువర్ సెల్ఫ్, ప్రొఫెసీ ఆన్ యూ. ఆమేన్. హల్లెలూయా. చిన్న కోపం వస్తుంది, హే లోకం ఎలా ఉంటుంది, మనం ఏంటో తెలుసా? దయగలిగిన హృదయం కలిగిన వాడిని, దయగలిగిన హృదయం కలిగిన వాడిని. ఆమేన్. ఇందాక ఒకటి సడన్గా వచ్చి ఎదురుగా బండి ఆపాడు. హల్లెలూయా. అరికాల నుంచి వెంటనే ఐఎమ్ కైండ్ హార్టెడ్, ఐఎమ్ కైండ్ హార్టెడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చూద్దాం అన్నట్టు పెట్టారు ఫీలింగ్ అదనమాట అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్నింగ్ లెగ్గానే చెప్పుకోండి, ఆమేన్, నేను దయగలిగిన హృదయం గల వ్యక్తిని అని. ఆ డైలాగ్ నువ్వు చెప్పుకోకముందు మీ ఆయన మొక్క నీకు వికారంగా కనిపిస్తుంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత నీలో కలిగే చిన్న మార్పు ఏం చేస్తుందంటే, ఇట్స్ ఓకే, చిన్నపిల్లడు, ఆయనకి ఏం తెలియదులే, సరేలే పర్లేదు ఓర్చుకుందాంలే, ఏంటో చిన్న పాపం ఎక్కువ అంతేగాని మంచోడు, నీ అభిప్రాయం మారుతూ ఉంటుంది. పాస్టర్ గారు ఇండైరెక్ట్గా ఏదో చెప్తున్నారా మీరు అంటే, డైరెక్ట్గానే చెప్తున్నాను. హల్లెలూయా. నేను కానీ నిజం చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సీరియస్. జోక్గా చెప్పే నవ్వారు, వదిలేసేయండి. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. ఆమేన్. ప్రొఫెసీ ఆన్ యూ, బ్లెస్ యువర్ సెల్ఫ్. నీ గురించి నేను చెప్పుకో, పర్వాలేదు. ఆ రోజు నువ్వు పెద్ద గొడవాడేసినా పర్లేదు, చెప్పుకో.
నెక్స్ట్ డేకైనా ఉపయోగపడుతుంది అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఓడిపోయేది ఎప్పుడో తెలుసా? ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు. ప్రయత్నిస్తున్నంత కాలము నువ్వు ఓడిపోలేనట్టే కదా. ప్రయత్నిస్తున్నంత కాలం నువ్వు ఓడిపోలేనట్టే. నువ్వు ఓడిపోయేది ఎప్పుడు అంటే ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు. ఆమేన్. విశ్వాసం అంటే అప్పుడు ఉన్నది కాదు కదా, నిరీక్షించబడు వాటికి నిజ స్వరూపం కదా, లేనిది ఉందని చెప్పేది కదా. కాబట్టి విశ్వాసంతో చెప్పండి, నేను దయగలిగిన దాన్ని. కోపం వస్తుంది, నేను దయగలిగిన దానను, నేను దయగలిగిన వాణ్ణు. హల్లెలూయా. ఈ పుత్తాన్ని ఎలాగైనా చేసేది ఇదేనా టైం, ఇదే నాకు ప్రజ్ఞానం లేదు. చిచి, నేను నాశనం చేసుకుని నా జీవితం నాశనం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వదిలే, ఇంకెందుకు వదిలే, ఎందుకు నన్ను చేసుకొని బాధపడుతున్నావు? వదిలేదు. నా మానాన్ని పోతే నీ మానాన్ని పో, నేను నచ్చినట్టు వెళ్ళిపోను, లేకపోతే నచ్చినట్టు వెళ్ళిపోతాను. పోనీ ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. వాళ్ళ కోసం బతుకున్నాను, నీ కోసం. ఏ షట్ అప్. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెల్లింగ్, షట్ అప్. హౌ డేర్ యూ టు సే దట్? దైవజనుడిగా అడుగుతాను, ఒళ్ళు మండినా పర్లేదు, దైవజనుడిగా అడుగుతున్నాను, హౌ డేర్ యూ? ఈరోజు కొంతమంది వచ్చి ఉంటే బాగుంది అనిపించింది నాకు. హౌ డేర్ యూ? భూమి మీద ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడు. నేను చెప్తున్నాను, హంబుల్ విత్ హోల్డింగ్ హ్యాండ్స్, నా చేతులు జోడించి చెప్తున్నాను, వాళ్ళు మీతో కఠినంగా మాట్లాడినా కూడా మీరు మాత్రం దయగలిగిన వారిగా మాట్లాడండి. అందరూ యేసు ప్రభుతో కఠినంగా మాట్లాడారు, ఆయన మాత్రం దయగలిగిన వానిగానే వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. బోధకుడా, నీకేమి తోచుచున్నది, చూడదని పెద్ద పెద్ద కబుర్లు ఆడేశారు వీళ్ళందరూ. కాబట్టి కైసరుకు పన్నిచ్చడం న్యాయమా కాదా, ధర్మమా కాదా? ఓయ్ బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నీ పాపాత్ములను అనిస్తే నేను రాళ్ళతో కూడి చంపేద్దాం. నువ్వేమంటావు? అందరూ అంతవరకు ఆమెను ఇష్టానుసారంగా పిలిచారు. యేసు కన్నులెత్తి ఆమెను చూచి, అమ్మా వారెక్కడా? యేసుప్రభు సువార్త చెప్పలేదు డియర్. యేసుప్రభు ప్రసంగం చేయలేదు డియర్. అక్కడ యేసుప్రభు కూర్చోపెట్టి, ఏంటి ఇలా బతకడం కరెక్ట్ కాదు, మార్చుకుంటే బాగుంటుంది, నువ్వు మార్చుకొని నేను వాడుకుంటాను, అంత పెద్ద ప్రసంగం ఏమి లేదు అక్కడ. ఒక్క దయగలిగిన మాట ఆమె జీవితం మొత్తాన్ని మార్చివేసింది. ఏంటా దయగలిగిన మాట అంటే, అమ్మా వారెక్కడా? బైబిల్లో వెంటనే నోట్స్ ఉంది, కానీ నేను అనుకుంటా ఆన్సర్ చేయడానికి ఎంత ఏడ్చుంటుందో. ఎవరిని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు? ఒళ్ళమ్ముకొని బతికే నేనెక్కడా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన పరిశుద్ధుడైన నీవెక్కడ? నేనెట్లా నీకు మదర్ అయ్యాను? నేనెట్లా నీకు అమ్మనయ్యాను? నేను అంటాను, ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత ఇంకేదైనా గొప్ప స్థానం ఉందంటే అమ్మ స్థానమే. ఆ స్థానాన్ని ఇచ్చిపెట్టాడు ఆమెకి. వై? బికాస్ ఈ కైండ్ హార్టెడ్. ఆయన దయగలిగిన హృదయం కలిగిన వాడు. దైవజనమా, ప్రియులారా, క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, నా కొరకు మీరు నా కొరకును ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ దయగలిగిన హృదయం దయచేయనట్లు. డోంట్ స్పీక్ ఎనీ అన్నెసెసరీ వర్డ్ ఫ్రమ్ యూ. దేవుని పాదాలు పట్టుకుని ఏడవాలని ఉందా నాకు ఇప్పటికిప్పుడు? ట్రాఫిక్లో నాకు దయగలిగిన హృదయం దయచేయమని. ఎందుకో తెలుసా అండి, పుల్పీటి దగ్గర నన్ను మీరు ఒకలా చూస్తారు, అదే ట్రాఫిక్లో ఎవరైనా అడ్డొస్తే నేను చాలా డిఫరెంట్గా నాకే కనిపిస్తాను. నచ్చదు నాకు. ఒకసారి అడుగుతాను, ఓపెన్గా చదువు, ఒకసారి అడుగుతుంటారు, ఎందుకమ్మా అలా? వాడు ఒక్కడే నష్టపోడమ్మా, వాడి వల్ల ఒక ఫ్యామిలీ నష్టపోతుంది. ఒకడు చచ్చిపోతే వాడి వల్ల తల్లి ఏడుస్తుంది, చెల్లి ఏడుస్తుంది, భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తుంది. భార్య విధవరాలు అయిపోతే పిల్లలు దిక్కులేని వారు అయిపోతారు. వీరి అలసత్వం, వీరి నిర్లక్ష్యం ఇంకో కుటుంబాన్ని మీద ఇంకో కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అది బాధ నాకు. సో వాట్? అయినప్పటికీ కూడా నేను దుర్భాష కానీ కఠినత్వాన్ని కానీ ప్రదర్శించకూడదు. దానివల్ల ఉపయోగం లేదు. దయగలిగిన మాట.
అది ఆరోగ్యకరమైంది. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను మామూలుగా చెప్పేస్తాను, మీరు తెరవద్దు, జస్ట్ చూడండి. ప్రోవెబ్స్ అంటే సామెతలు 15:26 ఏముంటుందంటే, జస్ట్ వినండి చాలు. 15:26 ఏముంటుందంటే, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అన్నాడు. ఏ మాటలు? ఏ మాటలు? ఇలా అంటానేమనుకోరు కదా. నా వైపు చూడండి. ఈ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, భార్యలారా, ఎంతమంది మీరు మీ భర్తలతో దయగా మాట్లాడుతున్నారు? అంటే కొన్ని టైమ్స్లో దయగా మాట్లాడినప్పటికీ మరి కొన్ని టైమ్స్లో హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే అన్ని టైమ్స్లో. అందుకే గుర్తుపెట్టుకున్న మాట చెప్తాను, మనస్సు మారితే మాట మారుద్ది. ఏంది నీ ఇష్టం ఎడబడ్డాడు చెప్తున్నా అనుకోండి, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. నీ హృదయం దయతో నింపబడితే. ఆమేన్. ఒకవేళ వినండి 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 వినండి, ఎవరు మనస్సులైనా ఈ క్షణంలో నొప్పించగలుగుతూ ఉంటే, ఒప్పుదల కలుగుతూ ఉంటే, ఇఫ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ, దీన్ని కనుక సీరియస్ తీసుకుంటే కనుక, బిఫోర్ వీ క్లోజ్ దిస్ సెషన్, ఈ యొక్క ప్రార్థన మనం ముగించక ముందు, తల్లి ప్రేమతో చెబుతున్నా, నా ప్రియులకు నేను ప్రేమతో చెప్తున్నాను, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి నేను దయగలిగిన మాటలు మాట్లాడాలి అని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ప్రభువుకు అప్పగించుకోండి. ఎంతమంది ఈ మాటను సీరియస్గా తీసుకున్నారు? మీరు చేయకపోయి నేనేం బాధపడను, కానీ జస్ట్ ఐమ్ ఆస్కింగ్, ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు? యా, సీరియస్లీ, సీరియస్ మా సీరియస్. గాడ్ బ్లెస్ యూ. నేను ఊరికనే గాడ్ బ్లెస్ యూ అనలేదు, నా హృదయంతో పలుకుతున్నాను. నేను మీ భర్తలతో, పిల్లలతో దయగల మాటలు మాట్లాడండి. పిల్లల్ని గర్దించొద్దు అన్నట్లే, పిల్లల్ని శిక్షించొద్దు అన్నట్లే. ఆమేన్. కానీ ఆ గర్దింపు అయిపోయిన కాసేపటికైనా దానికి మించిన దయను వారి మీద చూపించండి. ఆమేన్. టైం అయిపోతుంది. హల్లెలూయా. గట్టి చేద్ద హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కుటుంబంలో దయ చూపించండి. అక్కడ మనం ట్రైన్ అయితేనండి ఎక్కడైనా కరెక్టా కాదా? నువ్వు కరెస్ట్ అంటే కరెస్ట్, లేకపోతే లేదు, మాకు ఏటి ఇరుకు అన్నట్టు చూడకండి. హల్లెలూయా. కుటుంబంలో సెట్ అయితే బయట సెట్ అవ్వడం ఈజీ అనేది నా అభిప్రాయం. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియులారా, ఓకే, 2 రకాల మనుషులు ఉంటారులేండి. కొంతమంది కుటుంబంలో దయగలిగిన మాటలే మాట్లాడతారు. ఎందుకంటే దయగలిగిన మాట్లాడకపోతే అలా ఆవిడ దెయ్యం అయిపోద్ది, ఆడిపోయిపోయింది. హల్లెలూయా. దయగలిగిన మాట్లాడు, అది కాదమ్మా, ఎందుకే అలా కోపగించుకుంటూ, కోప్పడికే అని అనలేదు అనుకో. హల్లెలూయా. విరానా సినిమా కనపడుతుంది అక్కడ, ఈ విల్లెట్ సినిమా కనపడుతుంది అక్కడ. ఎందుకు వచ్చిన బాధ అని వాడు కోపం వచ్చేసిన, అలాగేలే, సరే అలాగే, నీవన్నట్టే నువ్వు పనికిమలు, నీవన్నట్టే, ఎందుకు ఉపయోగపడవు, నీవన్నట్టే, ఏదో ఒకటి మాట్లాడు, నేను తిడుతున్నాను కదా, నీవన్నట్టే. ఆమేన్. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఏమన్నా తట్టుకోలేము. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కమ్ అవుట్. ఏమన్నా తట్టుకోలేము. ఏమనకపోయినా నోటికి వచ్చినట్టు వాగుతుంటే మాట్లాడమే బెల్లం కొట్టిన రాయిలాగా.
ఎందుకే అలా కోపడిపోతుంది? ఆడి భయం ఆడిదే. మీరు కాదండి, మీరు మంచోళ్ళండి బాబు, నాకు తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఓకే, జోక్గా చెప్పినప్పుడు నవ్వండి, పర్లేదు, కానీ అందులో ఉన్న సీరియస్నెస్ని కూడా ఆలోచించండి. ఆమేన్. వాళ్ళు కర్కశంగా మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇలా అనుకుందామా? హలో, ఇలా అనుకుందామా? మనలో ఏదో మార్పును కలుగు చేయడానికి, వారు మనతో కఠినంగా మాట్లాడడానికి దేవుడే అనుమతి ఇచ్చాడేమో అని అనుకుందామా? అనుకుంటే ఏమవుద్ది? బాగుంది ఈరోజు టాపిక్. అనుకుంటే ఏమవుద్ది? అలా చూస్తారే మర్రా. ఇప్పుడు ఒకరి ఇంట్లో భర్త కఠినంగా మాట్లాడాడు అనుకోండి, నీకు కోపం వస్తుంది ఆ మాటలకి. కానీ అదే టైంలో నాలో ఏదో చేంజ్ ఓవర్ తీసుకొని రావడానికి, అలాగా ఆ వ్యక్తి కఠినంగా వ్యవహరించేలాగా దేవుడు అనుమతించాడేమో. లేకపోతే చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. ప్రార్థించే నీ మనసును డిస్టర్బ్ చేయడానికి, నీలో ఉన్న సమాధానాన్ని పాడు చేయడానికి సాతాను వేసిన ట్రాప్ ఏమో అది. టూ థింగ్స్. ఒకటి, నీలో ఉన్నటువంటి సమాధానాన్ని పాడు చేసి, ప్రార్థనకు నిన్ను దూరం చేసి, నీ మనసు పాడైపోయేలాగా చేయడానికి సాతాను వేసిన ట్రాప్ ఏమో నీ భర్త నీతో మాట్లాడిన మాటలు. లేదా నీలో నాలో ఉన్న అహాన్ని విరగొట్టడానికి దేవుడు వారికి అనుమతి ఇచ్చాడేమో. ఈ రెండిట్లో ఏది మనకి అర్థమైనా మౌనంగా ఉండడం నేర్చుకుంటాం. ఎంతమంది నా మాటను ఏకీవిస్తారు? మీరు ఏకీవించలేదని నేనేమో అన్ను, కానీ ఎంతమంది ఏకీవిస్తారు ఈ మాటని? చెప్పండి. ఫస్ట్ది ఏంటి? నీలో ఏదో కార్యం జరిగించడానికి, లేకపోతే నీలో ఉన్న చిన్నపాటి అహన్నాని, ఆ టెంపర్ని, లేకపోతే ఇంకేదో ఉంది, దాన్ని తీసేయడానికి మరలా వ్యక్తి ఆ పరిస్థితిలో రావడానికి దేవుడు అనుమతిస్తున్నాడేమో. ఇప్పుడు దావీదు అనలేదా, వాడు నన్ను శపించడానికి, తిట్టడానికి దేవుడు వాడికి సెలవు ఇచ్చాడు. లట్టేం నీకెందుకు పౌరుషం వచ్చింది రయ్యారా, నాయన మన పోదాం రా శపించని. దావీదు ఏం గుర్తించాడంటే, గాడ్ అలౌడ్ హిమ్ టు కర్స్ మీ. ఇలా అనుకోగలిగితే మీరు తిరిగి సమాధానం చెప్పగలరా? నాతో మాట్లాడాలి మీరు. ఇలా అనుకోగలిగితే తిరిగి సమాధానం చెప్పగలరా? లేదు. ఇంకోటి చెప్తాను, నీలో ఉన్న సమాధానాన్ని, నీ పీస్ ఆఫ్ మైండ్ని, దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మ బంధము చేత దేవుడు నీకు అనుగ్రహించిన సమాధానమును, బంధముని పాడు చేయడానికి సాతానుడు వేసిన ట్రాప్ ఉచ్చు. సాతానుడు వేసిన ఉచ్చేమో. ఎందుకంటే ఆ మాటకి నువ్వు ఇంకో మాట చెప్పి, ఆ మాటకి ఇంకో మాట అంటే, ఆ మాటకి నువ్వు ఇంకో మాటని, మొత్తానికి మాట పెరిగి మీ ఇద్దరు మాట్లాడుకోకుండా చేసి, దానివల్ల నీ ప్రేయర్ లైఫ్, నీ మనసు పోనీ. ప్రేయర్లు అలా ఉన్నావు, నేను ప్రార్థనలోకి వెళ్తానండి, ఏం చేస్తావు ప్రార్థనలు? నేను అడుగుతున్నాను, ఏం చేస్తావు ప్రార్థన? పీస్ ఆఫ్ మైండ్ ఉండదు నీకు. యూ విల్ లూజ్ ద పీస్ ఆఫ్ మైండ్. దేవుడిని కలిగించే సమాధానాన్ని కోల్పోతావు. నువ్వేం బాధపడిపోతుంటావు, ఏడుస్తూ ఉంటావు, ఎందుకలా అనేసి నన్ను ఏడుపుస్తూ ఉంటావు. సాతాను నవ్వుతుంటాడు. నీకు అర్థం అవుతుందా? నీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? వెన్ యూ కేమ్ టు నో దిస్ ఇస్ ద ట్రాప్ ఆఫ్ మై ఎనిమీ, నా శత్రువు యొక్క ఉచ్చు అని నీకు అర్థమైతే నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకుంటావు. ఈజీ అనుకుంటున్నారా మౌనంగా ఉండడం? వామ్మో, మనం సచ్చినట్టు లెక్క. ఏమంటానండి కానీ, ఇంకోలా చెప్పనా, మనం సస్తేనే మౌనంగా ఉండేది. సచ్చినోడు మాట్లాడతాడా? నేరా ఒక్క మాట అనరా, ఒక్కసారి తిట్టరా. ఆ మధ్య ఎవరెవరు అడుగుతున్నారు, నన్ను అలాగన్నావా ఇలాగన్నావా, ఆ పదాలు పలకలేను, ఏసు రక్తం చేయం మన ఊరిలోనే. అలా వెళ్ళి ఒక్కసారి నన్ను అలా తిట్టవా, అదే ఊడని తిడతాడని ఎడుతున్నాను. ఎప్పుడు తిట్టలేదని ఎడుతుందేవా, నన్ను ఇలాగన్నావా. అట మాటలు చెప్పలేక చెప్తే నవ్వు వచ్చింది, కానీ చెప్పలేము మనం ఆ మాటల్ని. హల్లెలూయా. ఆ డాష్ అన్నావా, ఈ డాష్ అన్నావా, డాష్లు మీరే నింపుకున్న వల్ల కాదు. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యంతో సమయం అంతా గడిపేయాలని కాదు, కానీ దేవుని ఆత్మ
కార్యానికి నేను అడ్డుగా రావాలనుకోవట్లేదు. నా మాటలు మీకు ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి తల్లి. బట్ థింక్ ఇట్ వెరీ సీరియస్లీ. దేవుని సన్నిధిలో ఉన్నావు, జాగ్రత్తగా ఆలోచించు. ఈరోజే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకో. దేవా, నాకు దయగలిగిన హృదయం దయచేయి. నా ఇంటిలో, సంఘములో, సమాజంలో దయగలిగిన హృదయంతో అందరితో మాట్లాడుతున్నావా? హలో, నీ వీధిలో ఉన్న అందరితో ఒకేలా మాట్లాడగలవా? నీ వీధిలో ఉన్న అందరితో ప్రేమతో మాట్లాడగలుగుతున్నావా? అసలు అందరితో మాట్లాడుతున్నావా లేదనేది క్వశ్చన్ ఇక్కడ. మళ్ళీ నీకు కావాలి అంటే ఆమేన్. పిల్లలకి ఏం కావాలన్నా తండ్రిని అడుగుతారు. నీకేం కావాలన్నా దేవుణ్ణి అడుగు. దేవా, కఠినమైన మాటలు, కఠినమైన హృదయం, తొందరగా ఆయాసపడేటువంటి హృదయం నాలోంచి తీసేయి. నేను చూపించాలనుకుంటుంది కోపాన్ని కాదు, ద్వేషాన్ని కాదు, సాత్వికుడును దీన మనస్సు గలవాడైన నా ప్రభు అయిన యేసు క్రీస్తుని నాలో ఉంచి నేను చూపించాలి అని అనుకుంటున్నాను ప్రభువా. దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వైఖరిని నాలోంచి తీసేయి. చేంజ్ మై యాటిట్యూడ్. మళ్ళీ అడుగుతున్నాను, ఎంతోమందికి దేవుని రాజ్యంలో అనుభవించాలనుంది, దేవుని రాజ్యాన్ని పొందుకోవాలనుంది. చేంజ్ యూ హార్ట్, యూ మస్ట్ చేంజ్ యూ. నీ హృదయం మారు మనసు రావాలి. నా దగ్గరికి రండి, నేను మీకు మారు మనసు ఇస్తానని అనలేదు ఆయన. అర్థం చేసుకున్నారా? దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని చెప్పాడు ఆయన. డూ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సంఘం వెలుపటి వారి ఎడల కూడా దయగలిగిన హృదయం కలిగిన వారు ఉందాం. కమాన్ సే హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. తల్లిదండ్రుల పట్ల దయగలిగిన హృదయం కలిగి ఉందాం. కొన్నిసార్లు వాళ్ళు కఠినమైన వైఖరి బాధ పెట్టచ్చు, కొన్నిసార్లు వాళ్ళు కఠినమైన వైఖరి హృదయాన్ని నొప్పిని కలిగించవచ్చు. డోంట్ బి ర్యాష్ విత్ దెమ్. వారితో కఠినంగా ఉండద్దు. ఏది నీ చేతుల్లో లేదు బిడ్డ. దయగలిగిన హృదయముతో ప్రభువు నిన్ను క్షమించినట్టే నీవు వారిని క్షమిస్తూ కరుణా హృదయము కలిగిన దానివై, కరుణా హృదయము కలిగిన వాడవై, దయగలిగిన మనస్సుతో వారిని ప్రేమించు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ దేవుడు లోపల సరి చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఓకే, వాళ్ళ కఠినమైన వైఖరి, వాళ్ళ వైఖరి ఎంతైనా ఉంది, వారి మాటలు, వారి నిర్ణయాలు, వారి పద్ధతులు వెరీ హాటింగ్. అది వాళ్ళు. మరి నీవేంటి అంటే, ఆమేన్, ఇన్ జీసస్ యు ఆర్ ఎ కైండ్ హార్టెడ్ పర్సన్. ఆమేన్. భర్తలతోనూ, భార్యలతోనూ, తల్లిదండ్రులతోనూ, బంధువులతోనూ ఏం పరిస్థితి అంతసేపు ఆగారు? కావాలని ఆగాను. బంధువులతోనూ కాదు పాస్టర్, వాళ్ళు ఎంత నీచంగా అదే వాళ్ళు, నీవు అది కాదు. కమాన్ హల్లెలూయా. అది వాళ్ళు, నీవు కాదది. వాళ్ళ హృదయం నుండి అలాంటి ద్వేషాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మాటలు హట్టింగానే ఉంటాయి. కానీ నీ మనస్సులో దయ ఉంది కాబట్టి, దయ కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి, కరుణ సంపన్నుడు ఉన్నాడు కాబట్టి నీ మాటలు ఇటు నుంచి మాత్రం దయగలిగిన మాటలే అవ్వాలి. వారి మాటలు నీ మాటల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు. వారి మనస్తత్వం నీ మనస్తత్వాన్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు. హృదయం నిండిన దాన్ని బట్టి, అమ్మో ఈ టైంలో భయం వేస్తుంది ఆ మాట నాకు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆమేన్. రక్త సంబంధుల దగ్గర కూడా దయ కలిగిన వారిగా ఉందాం.
సమాజంలో దయగలిగిన వారిగా ఉందాం. ముగించేస్తాను. ఆకలిగా ఉన్న వారి మీద దయగలిగి ఉందాం. దిగంబర్ల మీద దయగలిగి ఉందాం. అక్కర్లో ఉన్న వారికి దయగలిగి ఉందాం. కన్నీటితో బాధలు ఇబ్బందులు ఉన్న వారికి దయగలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అయ్యా టైం తీసుకోండి అయ్యా, 1 గంట టైం తీసుకోండి, 1 అరగంట టైం తీసుకోండి, బైబిల్ పట్టుకోండి. ఎవరికైనా బాగోలేదా, ఎవరికైనా ఇది అవసరతలు ఉన్నారా, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అమ్మా. 3 4 కలిసి వెళ్ళండి, ఒకలేవు కాదు, 1 3 4 కలిసి వెళ్ళండి. అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. చేతనైతే 10 రూపాయలు అవసరం అనుకుంటే, వెళ్ళిన చోటలు ఇచ్చేయమని చెప్పట్లేదు కానీ అవసరం అనుకుంటే ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ఇవ్వగలిగిన. ఏమీ లేదా, నేను అంటాను నీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప సహాయం ఏంటో తెలుసా? ప్రార్థన. నమ్మిన వారు దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎవరు బయట బోర్డు పెట్టారు, ప్రార్థించే పెదవుల కన్నా మనం రివర్స్. దానికి మన దగ్గర 2 ఉంటాయి, మన దగ్గర 2 ఉంటాయి. మొదటిదే ప్రార్థించే పెదవులు ఉంటాయి, రెండవదే సహాయం చేసే చేతులు ఉంటాయి. అది కాదు ఇది కాదు, ఇది లేదు అది ఉందని కాదు, మన దగ్గర 2 ఉండాల. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆమేన్, హల్లెలూయా. హే, ఎవరు అక్కర్లో ఉన్నారు, నువ్వు ఇస్తే ఎంత ఇస్తావు? 100 ఇస్తావు. ఆయన ఇస్తే ఇదేంటి డైలాగు, కుదిల్చి అనిచి కుదించి దిగజారున్నట్లు నిండు కొలతతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నేను 100 రూపాయలు ఇవ్వగలను. ఒకవేళ 100 ఇవ్వమన్నాడు అనుకో, ఇవ్వు. బీ కైండ్ హార్టెడ్. నా దగ్గర 10 జాతులు ఉంటే 2 జాతులు ఇద్దరు కానీ మరి నాకే లేవు, నేనే చేస్తాను. అందుకే మేమోహాన్ ఏమన్నాడంటే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, రాజ్యం అన్న మాట వచ్చినప్పుడల్లా నాకు ఏదైపోతున్నారు ఏమన్నట్టు అనుకోండి, దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలంటే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే 2 అంగీలు కలిగిన వాడు లేనోడికి 1 అంగీ ఇచ్చేసే అన్నాడు. అంటే నీ దగ్గర ఉన్నది కొంచెమే, ఆ కొంచెంలో ఇచ్చే. నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వు నాయనా, ఇవ్వకపోతే 2 అడుగు. నువ్వు ఇవ్వవు, నాకు తెలిసే సంగతి, నాకంటే బాగా ఆయన తెలుసు. ఇవ్వవు నువ్వు, అందుకే ఆయన నీకు ఇవ్వలే. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు విస్తారమైన వాటి మీద దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఏ మనసు? దయగల మనస్సు, జాలి కలిగిన మనస్సు. ఆమేన్. జాలి అంటే ఎలాగైపోయిందర్రా మనకెందుకులే, అది కాదు జాలి మనసు అంటే. కనికరం, జాలి ఎలాంటివో తెలుసా? ఆమేన్. ఉచ్చుచ్చు అనేవి కాదు అవి. ఆమేన్. పాపం సలేస్తున్నట్టుంది, వణికిపోతున్నాడు. పెద్దనా సలేస్తుందా, మంట కాచుకో తగ్గిపోద్దులే. పాపం నీకు ఎంత కష్టం వచ్చిందో. అది కాదు కనికరం అంటే, జాలి అంటే. ఆమేన్, ఆమేన్. డబ్బులు ఖర్చు పెట్టి 1 రగ్గు తీసుకొచ్చి అతని మీద కప్పి, చలేస్తుందా పెద్దాయనా, ఇది కప్పుకో అయ్యా, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. పెద్ద సువార్త అవసరంలే, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆడికి ఆ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున ఆ మాట ఆ జీవితాన్ని పట్టుకుంటుంది. నా అనుభవంతో చెప్తున్నాను ఈ మాటలు నేను. హల్లెలూయా. ఏ హృదయం? దయగలిగిన హృదయం కూడా దయ లేకుండా చెప్పగలిగేవారు మీరు ఒక్కలేనారా? దయగలిగిన హృదయం అన్న మాట కూడా నాకు అసలు కోపం రాదు తెలుసా అన్నట్టుంది అది. హల్లెలూయా. ఆమేన్. అంటే నా ఉద్దేశం, అయ్యా భోజనం చేశాను, మీరు చేశారా, బాగున్నారా, మీ కొరకు ప్రార్థిస్తున్నాను కాదు. దాని గురించి కాదు నేను మాట్లాడేది, దయగలిగిన మాటల గురించి కాదు నేను మాట్లాడేది. దయగలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే దయగలిగిన మాటలు నీ నోట్లోంచి వస్తాయి. పెదవుల మీద వచ్చే దయగలిగిన మాటలు కాదు, అవి ఏమీ ఉపయోగం లేదు. అది యాక్టింగ్. ఏంటది? నంది అవార్డు, పంది అవార్డు, ఏ అవార్డు ఉన్నా మనకే. మనం ఇంకా పద్మశ్రీలు, ఆస్కార్లు అన్నీ మనకే. హల్లెలూయా. ఆమేన్. అందుకే అంటాడు మాటతో కాదు క్రియతో కూడా. క్రియతో ప్రేమించాలంటే ప్రేమ లోపల ఉండాలక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.
సో మార్నింగ్ లెగ్గానే చెప్దాం, ఆమేన్, ఇన్ జీసస్ ఐఎమ్ కైండ్ హార్టెడ్ పర్సన్. క్రీస్తునందు నేను దయగలిగిన. హల్లెలూయా. ఈవెన్ వాళ్ళు నీతో, నీ భర్త కానీ, నీ ఇంటి వారు కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కటువుగా మాట్లాడిన, ఆమేన్, బీ కైండ్. చెప్పండి, బీ కైండ్. చెప్పండి, ఆమేన్. మనందరికీ డిగ్రీ ఉండాలి. బీ కామ్. చెప్పండి, ఏంటది? బీకామ్ అంటే మామూలుగా బయట పెద్ద హైయర్ స్టడీస్ కదా, కానీ బీ కామ్. బీకామ్ నిజం అర్థం లేదా? ఆమేన్. ఏం చెప్తున్నారా మీ చర్చిలోని మీకు? బీకామ్. గంటన్నర ఏం చెప్తున్నాడు ఆ పాస్టర్ మీకు? బీకామ్. బీకామ్ సిలబస్ చెప్తున్నాడు ఆయన మాకు ఎంతవరకు. ఆమేన్. సో ఈరోజు మీ క్లాస్ ఏంటి? చెప్పండి చెప్పండి, ఈరోజు మీ క్లాస్ ఏంటి? బీకామ్. అదొక్కటేనండి మా ప్రాబ్లం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు బీకామ్. హల్లెలూయా. ఇక నాకు వేరే ప్రాబ్లం ఏమీ లేదు ఫస్ట్ గారు, అదొక్కటి ప్రాబ్లం నాకు. ఏదొక్కటి కాము ఉండలేను నేను. అందుకే దేవుడు కూర్చోపెట్టి టీచింగ్ ఇస్తున్నాడు నీకు. బీకామ్. నీకొక్కదానికే నోరున్నట్టు, నీకొక్కడికే గొంతున్నట్టు. హల్లెలూయా. దేవుడు నాకు స్వరం ఇచ్చింది వీధుల్లో కేకలేనికి అన్నట్టు. ట్రిబులు, బేసు, మాస్టరు అన్నీ పెంచేసి మిక్సర్లో ఉన్న ఆపరేటింగ్లు అన్నీ పైకెత్తే గట్టిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అడిగిన వారికి, ప్రశ్న అడిగిన వారికి కూడా ఆమేన్. ఒక్కోసారి మాటికి అడుగుతుంటే అప్పుడు కూడా మీరు బీకామ్ చదువుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కోపం వస్తుంది ఆ టైంలో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఓకేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగా గాఢ నిద్రలో లేపి ఏం చేస్తున్నా తెలుసు కదా, పడుకున్నాడని, నిద్రపోతున్నాడని లేపి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? పడుకో. వాడికి ఎలా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ టైంలో కూడా మనకేం కావాలంటే బీకామ్. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే బీకామ్. బీకామ్. ఆమేన్. బీకామ్ నువ్వు చదవాలంటే లోపల దయ ఉండాలి. బీ కైండ్ అయి నువ్వు అవుతేనే బీకామ్ అవుతావు. బాగుందా? ఏంటిది? బీ కైండ్ నువ్వు అవుతేనే బీకామ్ అవుతావు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎప్పుడు కామ్ అవుతారు అన్నట్టు చూస్తున్నారు మీరు అన్న. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రైట్. ఎంతమందిని ప్రభు దగ్గర అడగాలనుకుంటున్నారు? నా కమ్ టు ద సీరియస్ మోడ్. ఎంతమంది దేవుని అడగాలనుకుంటున్నారు? పాస్టర్ గారు మీరు చెప్పడానికి వినడానికి బాగానే ఉంది, కానీ మీరు చెప్తుంది నిజం. కొన్నిసార్లు నేను ఓర్వలేక మాట్లాడడం వల్ల ఇప్పటికే చాలా దూరం పెరిగిపోయింది నాకు, నా ఇంటి వారికి, నాకు నా భర్తకి, నాకు నా భార్యకి, నాకు నా పిల్లలకి, నాకు నా తోటి సంఘస్థులకి, నాకు నా ఇరుగు పొరుగున ఉన్నవారికి, నాకు నా వీధిలో ఉన్నవారికి, నాకు నా రక్త సంబంధాలకి చాలా గ్యాప్ పెరిగిపోయింది. తప్పదనుకున్నట్టు మాట్లాడుకుంటున్నాం, తప్పదనుకున్నట్టు పలకరించుకుంటున్నాం, తప్పదనుకున్నట్టు ఉంటున్నాం, కానీ దెర్ ఇస్ నో లవ్ బిట్వీన్ us. నేను చెప్తున్నాను, దానికి కారణం ఆయన అనొద్దు, నువ్వే. దానికి కారణం ఆ ఆవిడ అనొద్దు, నువ్వే. ఈ రోజు నుంచి దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నగా చెప్తున్నాను. భార్యలైన ప్రతి ఒక్కరు కూడా దయగలిగి మాట్లాడండి. ఇట్ ఎనీ కాజ్ అండ్ ఎనీ టైం. ఆ సిచ్యువేషన్ నీ కోపాన్ని డిమాండ్ చేసేలా ఉన్నప్పటికీ కూడా బీ కామ్. God will honor you. God will please in you. దేవుడు నీ యందు ఆనందిస్తాడని చెప్తున్నాను నేను దైవజనుడిగా. కమన్, మోకరించండి. మనం కూడా బ్రదర్స్, మనం కూడా, నేను కూడా బీ కైండ్ హార్టెడ్, దయగలిగిన హృదయం కలిగి ఉందామా. దేవా, దానివల్ల నేను చాలా కోల్పోయాను.
చాలా మాటలు మాట్లాడేశాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడేశాను. కొన్ని బంధాలని నేను దూరం చేసేసుకున్నాను. అవి మళ్ళీ కట్టబడే పరిస్థితి కానరానంతగా పాడైపోయాయి. ఐఎమ్ సారీ బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్. మీకు తెలుసా అది మీ అహంకారం అని? దైవజనుడిగా చెప్తున్నాను ఈ మాట. డూ యు నో దట్ ప్రౌడ్? నీకు తెలుసా అది అహంకారం అని? అలాంటి అహంకార హృదయంతో ఎలాగో నీ ప్రార్థన దేవునికి యాక్సెప్టబుల్గా ఉంటుంది. అందుకే కదా దైవజనుడు అన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక. మీ పేరెంట్స్తో, మీ స్పౌస్తో, మీ పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, వీధిలో వారితో, రక్త సంబంధాలతో, సంఘస్థులతో, వారు ఎంతటి వారైనా ఎలాంటి వారైనా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీకు అనవసరం అది. ఓ మై డియర్, కెన్ యూ రిపెంట్? పశ్చాత్తాపడగలవా దేవుని సన్నిధిలో? నేనేం బలవంతం చేయదలుచుకోవట్లే, భావోద్రేకాన్ని గురి చేయాలనుకోవట్లే. ఇస్ దర్ ఈస్ ఎనీథింగ్ టు సే విత్ గాడ్? దేవునితో చెప్పడానికి ఏమనుందా? కొన్నిసార్లు నీకు అనుగ్రహించబడిన కృపను, అభిషేకాన్ని, ప్రత్యక్షతను అలాంటి వైఖరి వలన నీవు కోల్పోయే ప్రమాదం ఉందన్న సంగతి నీకు తెలుసా? పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వాడు అన్న సంగతి మర్చిపోయావా? Why you are so arrogant? మీరు మౌనంగా ఉన్నా నేనేమనుకోను. అడగాలనుకున్న వారు మాత్రమే ప్రభుని అడగవచ్చు. లార్డ్ బ్లెస్ మీ విత్ కైండ్ హార్ట్. అడగలమా? ఎవరికి వరం అడగలమా? దేవా, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలోనికి వెళ్ళక ముందు మీరు దేవునితో మాట్లాడిన టైం ఇవ్వాలనుకుంటున్నాను నేను. దయగలిగిన మనసు, దయగలిగిన మనసు, దయగలిగిన మనసు. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. You are the potter, I am the clay. Make me and mold me. This is what I cry. Marchu na hrudayam, నూతన పరచుము. మార్చు నా హృదయం నీలా ఉండుటకు. నీవే నాకు మరి
మలచి మార్చుము, ఇదే నా ప్రార్థన. మార్చు నా హృదయం, నూతన పరచుము. మార్చు నా హృదయం, నీలా ఉండుటకు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమా. మనసారా పాడగలమా? జీవనదిని నా హృదయములో జేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా దేవా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక సల్లగా చూడుమయా. జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. పనికిరాని పాత్రయని త్రోసివేయకుమా. పనికిరాని పాత్రనయా త్రోసివేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. కుమ్మరిని అడుగుదామా? కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక సల్లగా. జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెల్లైనా
ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెల్లైనా అవి నీ పాదముల చెంతనే. సుడిగాలైనను నిమ్మలమును చేసిన నీవే నా బలం, నీవే నా దుర్గము. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతో ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురవుతున్నా ఎదురుపడే అలలెల్లైనా క్రిందనే యేసయ్యా నా ఆరాధ్యుడా నా పూజనీయుడా, ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతింతు మనసా. ఎందుకంటే నీ తీర్మానాన్ని స్థిరపరచబోతున్నాడు ఆయన. ఆశ్చర్యక నమ్మితే దేవుని స్తుతించు, స్తుతింతు మనసారా. నీవే నాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదార్చుమా. నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం. యేసయ్యా నా యేసయ్యా, ఆరాధ్యుడా నా పూజనీయుడా, నాలో ఆశ్చర్య కార్యము చేయువాడా. ఎంత ఆశ్చర్యం అంటే నీలో ఉన్న కోపం ఎలా పోయిందో నువ్వే నమ్మలేనంత ఆశ్చర్య కార్యాన్ని జరిగించగలడు. ప్రపంచంలో చాలా అద్భుతాలు చేశాడు ఆయన. అంత మాత్రమే కాదు, అద్భుతము నీలో జరగాలి, స్వస్థత నీలో జరగాలి, ఆశ్చర్య కార్యము నీలో జరగాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమంతా కలిసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు.
గట్టిగా చేతులెత్తి నా ఆఖరి ప్రార్థన చేసుకోకముందు చేతులు పైకి మనసారా నాలో ఆశ్చర్యకారం కావాలి ప్రభా, నాలో అద్భుతం కావాలి, నాలో స్వస్థత కావాలి నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా మహాగణుడా మీకు వందనాలు తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, కృప కలిగిన దేవా, వాత్సల్య పూర్ణుడా, కరుణ కటాక్షములు కలిగిన దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకను మా ఎడల మీ కృప ఉంది కనుకనే మేము ఎలా ఉండాలో, ఎలా మారాలో, ఎలా ప్రవర్తించాలో, మా హృదయాలు ఎలా ఉండాలో మాతో మీరు స్పష్టంగా మాట్లాడుతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రం నా ఈ మంచి సమయం